రవి గారు, విజయవాడలో భవానీపురంలో ఒక కోఆపరేటివ్ సొసైటీలో 30 ఏళ్లుగా ఉంటున్న ఇళ్లను కూల్చేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కలవడానికి కూడా వెళ్ళారు, కానీ అది కుదరలేదు. ఏంటి సార్, అంటే 30 ఏళ్లుగా ఉన్న ఒక సొసైటీని ఓవర్ నైట్ కూల్చేయడం అంటే ఎందుకు అలా జరిగింది? అది తీవ్రమైన విషయం. అది కూల్చివేతలు బుల్డోజ్ రాజు అన్నారు, ఉత్తర భారతంలో జరుగుతుంటుందని. అలాగే మీకు హైదరాబాద్లో, తెలంగాణలో కూడా ఈ హైడ్రా వచ్చిన తర్వాత వీటికి ఒక విధంగా జరిగింది. యూపీలో జరిగిన దాన్ని సుప్రీంకోర్టు కూడా పొరపాటు అని చెప్పింది. విజయవాడ భవానీపురంలోది ఇంకొంచెం టిపికల్ కేసు. లక్ష్మీ రామ కోఆపరేటివ్ సొసైటీ అన్నది అది ఎప్పటి నుంచో ఉంది. ఆ మధ్యలో వాళ్ళు కట్టారు, ఇల్లు ఉంటున్నారు జనం. ఆ మధ్యలో మజీద్ అనే ఒక వ్యక్తి, ఈయన ఒక 6 ఎకరాలు అమ్మాడు మామూలు ప్రజలకు. వీళ్ళు కొన్నారు, నిజం మీరు అన్నట్టు 30 ఏళ్ళకి మామూలు కొన్నారు. వాళ్ళు అక్కడ ఉంటున్నారు 30 years నుంచి. దాని మీద ఈ లక్ష్మీ సొసైటీ ఏదైతే ఉందో వీళ్ళు విజయవాడ కోర్టులో కేసు వేశారు. ఆ కోర్టులో వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చింది, మీ స్థలం వీళ్ళు ఉండకూడదని. అప్పుడు అది ఆ తీర్పు వచ్చి దాని నిర్ణయం రాలేదు. ఈ లోపల వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. 30 డబ్బులు కట్టి కొన్నారు, వాళ్ళు ఏమో ఆక్రమించాలి. డబ్బులు కొట్టి కొన్నారు, మోసం చేస్తుంటే అతను చేసి ఉండాలి తప్ప వీళ్ళేమి. దాని మీద మేము కొని ఇలా నివసిస్తుంటే పిల్ల పాపలతో ఎప్పటి నుంచో మమ్మల్ని ఎందుకు వెళ్ళగొడతారని వాళ్ళు అంటున్నారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టుకు వెళ్ళారని తెలిసి నిన్న పొద్దు నుంచి వెళ్ళిపోయి దాన్ని ధ్వంసం చేశారు. మొన్న పొద్దు నుంచి తెల్లవారేసరికి ఇది మొదలైపోయింది. నిజానికి కూల్చివేతలు, విధ్వంసాలనే పదాలు మనం ఆంధ్ర రాజకీయాలు తరచు వింటుంటాం, కానీ ఎప్పుడు ఈ స్థాయిలో ఇన్నింటినీ ఒకేసారి చేయడం జరగలేదు. అది కూడా ఇన్నేళ్లుగా ఉన్నవి. భవానీపురం చాలా ముఖ్యమైన ప్రాంతమే అక్కడ. సో వాళ్ళు పాపం కన్నీరు మున్నీరైపోయారు, పిల్లలు వెంటబడ్డారు, దీక్షలు చేశారు. ఏం చేశాను దాన్ని ఎవరు పట్టించుకోలేదు వాళ్ళని. అంటే ఒక వ్యూహాత్మకంగానే సుప్రీంకోర్టులో వస్తుందని తెలిసే వీళ్ళు దాడికి వచ్చారు అన్నది వీళ్ళ ఫిర్యాదు. నిజంగానే సుప్రీంకోర్టులో స్టే వచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు వెళ్ళారు అని తెలిసిన తర్వాత కూడా అన్ని ఇళ్ళు ఒక్కసారిగా కూల్చేయటం అంటే అది మామూలుగా జరగదు కదా. రాజకీయ మద్దతుతోనే జరిగింది. వాళ్ళకి ఆ స్థలాలు అమ్మడము, రిజిస్టర్ చేయడమేమో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది. జగన్ 30 ఏళ్ళుగా ఉన్నారు. రిజిస్ట్రేషన్లు ఇవి కొన్ని జరిగాయట గత ప్రభుత్వం అని చెప్తున్నారు. వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ కేసు ఉన్నా వాళ్ళు చేయలే. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ రెండో వాళ్ళు ఇటువైపు వాళ్ళు బాగా ఒత్తిడి చేసినట్టున్నారు. వాళ్ళు ఆగమేఘాల మీద వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి మాకు ఫలితం ఏముంది, వాళ్ళు స్టే ఇచ్చినా మీరు చేయలేదు, ఇది కోర్టు ధిక్కారం, దీని మీద మేము మళ్ళీ కోర్టుకు వెళ్తామని వాళ్ళు చాలా తీవ్ర ఆగ్రహం. ఒక స్థానికుడు చెప్తున్నాడు, మేము స్టే ఆర్డర్ వచ్చిందని మొబైల్లో చూపిస్తే కూడా ఒప్పుకోలేదు, ఈ కోర్టు ఆర్డర్ ఇంకా రాలేదు అని చెప్పారు. వాళ్ళు హార్డ్ కాపీ చూపించమన్నారు. లేదు, వాళ్ళు కావాలనే చేశారు, అందులో సందేహం ఏం లేదు. వాళ్ళని అక్కడి నుంచి వదిలించాలి. వాళ్ళు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అవి కట్టుకున్నట్టున్నారు. వీళ్ళేమో ఇండివిజువల్ హౌసెస్ అప్పుడెప్పుడో తీసుకొని అలా ఉంటున్నారు. కొన్ని పగడ్బందీగా ఉన్నాయి, కొన్ని ఏమో అరకొరగా వేసుకున్నారు. ఏదైనా ఉన్న వాళ్ళను పునరావాసమో లేదా ఏదో చూపించకుండా ప్రభుత్వము, పోలీసులు వీళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి కదా. అది జరగకపోవడం అన్నది చాలా తీవ్రమైన నిరసనకు దారితీసింది. సమస్య కదా, నిరసన పక్కన పెట్టి వాళ్ళు ఎక్కడైనా ఉండాలి కదా ఇన్ని కుటుంబాలు ఈ సమయంలో. అదే ఇక్కడ ప్రధానమైన అంశం. రెండోది, ఈ స్థాయిలో తొలగించడం మొదలు పెడితే ప్రమోద్ గతంలో కూడా ఈ కాలేజీ, శాతవాహన కాలేజీకి సంబంధించిన స్థలం ఇలాగే పడగొట్టారు. చాలా వేగంగా పడగొట్టి బిల్డర్స్ స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు ప్రిన్సిపాల్తో సహా మాది వేరే ఉందని చెప్పినా వినలేదు. సో ఇదొక పద్ధతి, ఒక భారీ ఎత్తున ఈ తీసేసుకొని ముందు మన స్వాధీనంలోకి తెచ్చుకుంటే తర్వాత మారిపోతుందని ఒక వ్యూహాత్మకంగా చేస్తున్న పని. ఇక్కడ ఇన్ని కుటుంబాలు అయ్యేసరికి వాళ్ళు ముఖ్యమంత్రిని కలుస్తామన్నారు. అలాగే పశ్చిమ శాసనసభ్యుడు సుజనా చౌదరి ఇంటి దగ్గర కూడా వీళ్ళు ఆందోళన ఇవన్నీ చేయడానికి ప్రయత్నించారు. పోలీసుల మీద ఏం చేసినా కానీ వీళ్ళు చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందా? వాళ్ళు ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ రాజు తప్పని చెప్పారు, మరి అదే సూత్రం ఇక్కడ కూడా వస్తుందా? మీరు హైడ్రా విషయంలో కూడా హైదరాబాద్లో అనేక సార్లు హైకోర్టు జోక్యం చేసుకోవటం, మధ్యలో ఆపటం, ఇట్లాంటివి జరుగుతూ వచ్చాయి. హైడ్రా ప్రధానంగా చెరువులకు సంబంధించిన అది అతిక్రమించి అన్నారని. కాబట్టి
భవానీపురం ఘటన అన్నది ఖచ్చితంగా ఒక షాక్ లాగే అది తగిలింది. అంతగా వాళ్ళు మేనేజ్ చేయగలిగితే ఎట్లా, దీన్ని ప్రభుత్వాలు చట్ట ప్రకారం కోర్టుల ప్రకారం వెళ్ళాలి కన్నా కూడా వచ్చింది. మరి కోర్టు సుప్రీంకోర్టు, అది కూడా మామూలు కోర్టు కాదు. ఈ ధిక్కారాన్ని ఎలా చూస్తుంది, భవిష్యత్తులో దీన్ని వీళ్ళకి ఏం పరిష్కారం చూపిస్తారన్నది మనం అందరూ అక్కడే ఉంటారు కదా, ప్రభుత్వం అదే కాబట్టి. రైట్ సార్.